Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అసలు షాక్ వేవ్ థెరపీ అసలు ఎవరు చేయించుకోవాలి, షాక్ వేవ్ థెరపీ ఎవరికి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, షాక్ వేవ్ థెరపీ చేయడానికి ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైటీరియా ఏంటి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా షాక్ వేవ్ థెరపీ అనేది ఒక అడ్వాన్స్ మెషిన్. ఎప్పుడైనా మీకు అంగస్తంభన సమస్య ఉంది, అంగంలోకి ఫ్లో తగ్గింది అని మనకు అనిపిస్తే, అంగస్తంభన అవ్వట్లేదు అంటే ఒక ఆండ్రాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు మనం షాక్ వేవ్ థెరపీ అనేది చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సమస్య లేనప్పుడు, అంటే దీనికి ఇంపార్టెంట్గా చేసుకోవాల్సిన మొదటి టెస్ట్ చూస్తే మనకి పినల్ డాప్లర్ స్టడీ ఉంటుంది. ఈ పినల్ డాప్లర్ స్టడీ మనం చేసినప్పుడు అంగం లోపట్ల వెలాసిటీస్, అంటే అంగం ఎంత స్పీడ్లో లోపట్ల మూవ్ అవుతుంది, అంగం గట్టిపడ్డప్పుడు అంగం లోపల రక్తం ఫ్లో స్పీడ్ ఏంటి, ఇది పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అంటాము. 30+ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ నార్మల్గా ఉంటే ఎరెక్షన్స్ ఉన్నట్టు. అదే యంగ్స్టర్స్లో 40+ ఉండాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం. సో 30 కంటే బిలో ఉంటే మీకు మనం షాక్ వేవ్ థెరపీ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదు నేను ఒక హాస్పిటల్ పోయినా, చాలా మంది పేషెంట్ చెప్పేది ఏంటంటే, సార్ నేను హాస్పిటల్ పోయినా డైరెక్ట్ అసలు ఏం మాట్లాడలేదు, ఒక 50,000 తీసుకోరు, షాక్ వేవ్ థెరపీ చేసారు, అది ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అది అవసరమా లేదా అనేది డిసైడ్ కాండి. అవసరమా లేదా అనేదానికి మనం కంక్లూజన్లోకి రావాలంటే మనం అంగానికి స్కాన్ చేసి చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది. అంగానికి స్కాన్ లేకుండా జనరలీ ఇప్పుడు సమస్య ఉందా లేదా తెలియకుండా మనం ట్రీట్మెంట్కి వెళ్ళిపోతే లాంగ్ రన్లో మీకు దానివల్ల పెద్ద యూజ్ రాదు. సమస్య ఒకటి, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, సార్ నాకు శీఘ్రస్ఖలన సమస్యతో పాటు అంగస్తంభన ఉంది అంటారు. అట్లాంటి వాళ్ళకి మనం అంగస్తంభన ఇంప్రూవ్ చేసినా కానీ వాడు సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు స్ఖలనం జరిగిపోతుంది. సో ఇంతగానం నువ్వు కరెక్ట్ చేసి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది ఈ ప్రాబ్లం. సో కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా దగ్గర మెషిన్ ఉంది, నేను ఎవరికి వస్తే, ఏ పేషెంట్ వస్తే వాడికి నేను ఇది చేసేస్తాను. ఒక్కటి ఏంటంటే, చూజ్ యువర్ పేషెంట్స్. అసలు వాడికి అవసరమా లేదా, వాడికి సమస్య ఉందా లేదా. పినల్ డాప్లర్ చేయండి, నిజంగా ఫ్లో వెలాసిటీస్ తక్కువ ఉంటే అప్పుడు పేషెంట్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు వాడి శీఘ్రస్ఖలనంతో వచ్చినా వాడికి రాగానే వాడి షాక్ వేవ్ థెరపీ చేస్తా, నాకు డబ్బులు కావాలి, అది కరెక్ట్గా, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే టు ట్రీట్ యువర్ పేషెంట్స్. సో ఎవరు చేసే పేషెంట్, ఎవరు ట్రీట్ చేసే పేషెంట్స్ వాళ్ళు ట్రీట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఆండ్రాలజిస్ట్ ఇట్లాంటి సమస్యలకు మేము క్వాలిఫైడ్ టు ట్రీట్ దిస్ పేషెంట్స్. అట్లని చెప్పి నాకు దీని గురించి కొద్దిగా చదువుకున్నాను, ఎక్కడో పోయి చిన్న చదువు ఒక 1-2 days కోర్స్ నేర్చుకుని వచ్చినాను, నేను దీని గురించి క్వాలిఫైడ్ టు ట్రీట్ అంటే దట్ ఈస్ నాట్ రైట్. పేషెంట్కి న్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. సో షాక్ వేవ్ థెరపీ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇది చూసింగ్ ఆఫ్ ది పేషెంట్స్ కరెక్ట్గా చూసుకోవాలి. అసలు డాక్టర్ని కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. అంటే వాడు క్వాలిఫైడా కాదా, వాడు ఆండ్రాలజిస్టా కాదా తెలుసుకోండి. ఎందుకంటే ఆండ్రాలజిస్ట్ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ టు ట్రీట్ యూ. ఎందుకంటే మందులు పని చేయకపోతే నెక్స్ట్ ఏం పని చేస్తుందో ఒక్కొక్క స్టెప్ మాకు తెలుసు. అది పని చేయకపోతే నెక్స్ట్ షాక్ వేవ్ థెరపీ, షాక్ వేవ్ పని చేయకపోతే ఇంప్లాంట్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ అన్నిటికీ షాక్ వేవ్ థెరపీ ఈజ్ నాట్ ది ఫస్ట్ ఆన్సర్. సమస్య ఉంటే ఎస్ ఇట్ ఈస్ ద ఆన్సర్, బట్ ఆల్వేస్ కరెక్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే సమస్య ఎంత ఉందనేది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ దానికి వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. సో నా వరకు నేను ఇక్కడ చేసేది ఏంటంటే, షాక్ వేవ్ థెరపీ 4 sessions per day, 3 daysలో 12 sessions కంప్లీట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో నా పేషెంట్స్ హ్యాపీ ఉన్నారు. ఐ డోంట్ కేర్ వేరే వాళ్ళు వీక్లీ వన్స్ వేస్తారా, 10 daysకి ఒకసారి వేస్తారా, నెలకు ఒకసారి వేస్తారా, నా పేషెంట్స్ ఆర్ హ్యాపీ. నా ప్రోటోకాల్ నాకు సక్సెస్ని ఇచ్చింది. దాని గురించి నేను పబ్లికేషన్స్ కూడా చేసినాను. నాకు యాక్సెప్టెన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇది నా ఓన్ చేసింది కాదు, ఒక 3 generations ఆఫ్ ప్రొఫెసర్స్ నుంచి వచ్చిందే. ఇదేదో నేను సడన్గా తయారు చేసుకుంది కాదు. డెఫినెట్లీ దీంట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. సో ఫర్దర్గా మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.